హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ విత్ చీజ్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక కప్పు తీసుకొని అందులోకి 2 ఎగ్స్ ఇలా తీసుకుంటున్నాం. ఈ ఎగ్స్లోకి 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఆనియన్స్, 1/2 టీ స్పూను మిరియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను. ఆయిల్ అయినా తీసుకోవచ్చు, బటర్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను నెయ్యితో యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు ఇందులోకి తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత బ్రెడ్ ముక్కలు 2 తీసుకొని ఒక బ్రెడ్ ముక్కని 1 సైడ్ ఎగ్ అద్ది పక్కన పెట్టుకుందాం. ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకొని ఈ ఎగ్లో అలానే పెట్టేసుకుందాం. ఇలా పెట్టిన తర్వాత దీనిపైన నెయ్యి అప్లై చేసుకుందాం. బ్రెడ్ పైన లైట్గా అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది తిప్పుకుందాం. ఆమ్లెట్ని ఇలా తిప్పుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఇలానే ఉంచుదాం. ఇప్పుడు దీనిని తిప్పుకొని ఇలా బ్రెడ్కి 4 సైడ్ల ఇలా కొద్దిగా కట్ చేసినట్టు చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఆమ్లెట్ని తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని బ్రెడ్ పైకి ఈ ఆమ్లెట్ని ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చీజ్ తీసుకుంటున్నాను. దానికి పైన బ్రెడ్ మనము తడిపిన సైడు, ఎగ్ తడిపిన సైడు ఆ చీజ్ పైన వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన నెయ్యి లైట్గా అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుదాం. ఇప్పుడు తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచుదాం. అంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్ విత్ చీజ్ రెడీ అయింది. చాలా ఈజీగా, చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకోవచ్చు. టైం లేనప్పుడు 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాల లోపే అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రెడ్ ఆమ్లెట్ని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ విత్ చీజ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి రెసిపీస్ and click the bell icon. Thank you for watching.